హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వినాయక చవితి కదండి, అందుకని వినాయకుడి కోసం నైవేద్యాన్ని తయారు చేశాను. చూసారా, ఈరోజు మా ఇంట్లో నైవేద్యంగా చక్కెర పొంగల్ కాదండి, చక్కెర రవ్వ కేసరి. అది చాలా బాగా కుదిరింది. 1 కేజీ కొలతలతో తయారు చేశాను. ఇది కావాల్సినటువంటిది తెలుసు కదా మీకు: రవ్వ, గోధుమ రవ్వ, చక్కెర, నెయ్యి, డాల్డా, గోడంబి, ఎండు కొబ్బరి, యాలకులు, వీటన్నిటితో కలిపి తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. దేవునికి నైవేద్యం అన్నమాట ఇది. ఆ స్వామికి మనం నైవేద్యంగా పెడితే ఇది మనకి ప్రసాదంగా మనం పంచుతాడు అనమాట. స్వామి మనం నైవేద్యంగా సమర్పిస్తే మనకి ప్రసాదంగా స్వీకరించాలి. సో మీరు కూడా కుదిరితే ఏదో ఒకటి ప్రసాదంగా తయారు చేసి పెట్టండి. మనకి చాలా తృప్తి ఉంటుంది, పుణ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.